ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మా, మనము ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంటే మంచిది అంటారు, అంటే బాగుంటుంది అంటారు. అది వంటింటికి సంబంధించి వస్తువుల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఏ వస్తువు అక్కడే పెట్టాలి, అలాంటి నియమం ఏమైనా ఉందమ్మా? అమ్మ, మనకి ఆంగ్లంలో ఒక మాట ఉందమ్మా, ఏ మిస్ప్లేస్డ్ ఆర్టికల్ ఈజ్ ఏ మిస్డ్ ఆర్టికల్ అని. అంతే, మిస్డ్ ఆర్టికలే. అది ముఖ్యంగా లైబ్రరీలో పెడతారు. అది ఏ మిస్ప్లేస్డ్ బుక్ ఈజ్ మిస్సింగ్ బుక్ అని. మిస్సింగ్ బుక్ అంటే ఎక్కడ వెతుక్కోవాలో తెలియదు కదా. అవునవును. ఇప్పుడు ఏదో ఫలానా రచయిత పుస్తకాలన్నీ ఇక్కడ పెట్టారు ఆల్ఫబెటికల్ ఆర్డర్లో. అందులో ఎవరో తనకు పుస్తకం కావాలి, మళ్ళీ నా దగ్గర కార్డు లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటానని ఇంకో ర్యాక్లో పెడతాడు. అతడికి తెలియదు, ఎందుకంటే ఇతడు మళ్ళీ వచ్చే లోపల ఎంతమందో ఎన్నో చదువుతారు. అది అక్కడ ఉండదు. మళ్ళీ ఎప్పుడో ఆడిట్ లాంటివి జరిగితే తప్ప ఆ పుస్తకం బయటపడదు. అప్పటిదాకా అది మిస్డ్. అంతే. అట్లా అది మీరు అన్నట్టు ఇల్లు మొత్తానికి కూడా వర్తించే మాటే. ఇంకా వంటిల్లు అంటారా, నిరంతరం పనిచేసే చోటు కదా అది. ఇంట్లో బెడ్రూమ్లో రాత్రికి వెళ్తాం, పగలేదో 1-2 సార్లు పెడతాం. అంతేగాని వంటింట్లో అయితే తెల్లారుదామున ఎన్నింటికి లేస్తే అంటే 4ంటికి లేస్తే 4ంటికి, 7ంటికి లేస్తే 7ంటికి, అక్కడి నుంచి మళ్ళీ పడుకునేదాకా వరుసగా జరుగుతూనే ఉంటుంది కదా. అందువల్ల అక్కడి వస్తువులు ఒక క్రమంలో పెట్టుకుంటే పని తేలిగ్గా అవుతుంది. ఇది మామూలుగా చెప్పేటటువంటి మాట. ఇది అన్ని చోట వర్తించే మాటే. అయితే వంటింట్లో మనకు ఒక పద్ధతి ప్రకారం ఏం చెప్తారంటే, వంటింట్లో మనం చేసేటటువంటి ప్రధానమైన కార్యక్రమం ఏమిటి? వంట. వంట దేని మీద చేస్తాం? పొయ్యి మీద చేస్తాం, స్టవ్ మీద. కనుక స్టవ్ అంటే మంట ఉంటుంది కనుక ఆగ్నేయంలో స్టవ్ ఉండడం మంచిది. అగ్ని స్థానంలో అగ్ని ఉంటే ఇంట్లో అందరి జఠరాగ్ని అంటే ఆకలి చక్కగా ఉంటుంది, సవ్యంగా ఉంటుంది అని అసలు ఆగ్నేయంలో పూర్వకాలం వంటగది కట్టేవారు. ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఆగ్నేయంలో వంటగది కట్టేయటానికి వీలవచ్చు, కాకపోవచ్చు. అమ్మ, ఇది నేను చెప్తున్నాను నాకు వాస్తు తెలుసని కాదు, ఇది ఒక మొండిగా అందరూ చెప్పేటటువంటి మాట కనుక చెప్తున్నాను. అయితే అనుభవం కదా, అంతే. అంటే పెద్దలు చెప్పే మాట వింటాం కదా, అంతకన్నా ఇంకేం లేదు. అయితే మనకి ఆగ్నేయంలో లేదు వంటగది, మరి ఏం చెయ్యాలి? ఏం చేయాలంటే మనకున్న వంటగదిలో ఆగ్నేయం పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మీరు గమనించవచ్చు కూడాను, అప్పుడు వంట చాలా సులభంగా అవుతోంది, తేడాగా ఉంది అనేది కూడా గమనించారు కొంతమంది, తెలుస్తోంది. అక్కడ పెట్టుకుని అందుబాటులో ఉండేటట్టుగా వస్తువులన్నీ పెట్టుకోవడం అన్నది సుఖం. మనం ఎలా పెట్టుకోవాలని చెప్పారంటే, ఎవరు ఏ వస్తువు ఎక్కువ వాడతారో అది ఇలా చెయ్యెత్తగానే అందేటట్టు ఉండాలి, అది లెక్క. ఒకప్పుడైతే వంటకి బియ్యం అయితే అలా పెట్టుకోలేరు కదా, అందుబాటులో ఉండేటట్టు అది ఒక పక్కన దూరంగానే పెడతారు. ఆ గిన్నెలో పోసుకుని రెడీగా పెట్టుకుంటాం. బియ్యం కాదు, పప్పు కూడా కాదు, అవన్నీ దూరం. మిగిలినవి ఏమిటి? నిమిషం ఇలా చేతులు ఎత్తి అందుకుని వేసుకునేటటువంటివి ఏమి ఉంటాయి? తిరగమోత సామాను, కారం, పసుపు, ఉప్పు ప్రధానం. కారం వేయకపోయినా ఉప్పు వేస్తాం. ఉప్పు, కారం, చింతపండు, బెల్లం ఈ క్రమంలో పెట్టుకోవడం సరైన పద్ధతి అని చెప్పి ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పిన మాట. వంటింట్లో ఈ రకంగా పెట్టి చూడండి ఎంత బాగుంటుందో అని చెప్పాడు ఆయన. నేను ఆశ్చర్యపోయాను, ఇలా పెడితే దీనికి రీజన్ ఏమైనా ఉంటుందా అని సరదాగా పెట్టా. ఏముంది, ఇటు నుంచి అటు పెట్టేది, ఇటు అటు మార్చినప్పుడు నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఉప్పు అన్నింట్లోనూ వేస్తాం, ఒక తీపి పదార్థాల్లో తప్ప. అవును. ఉప్పు తర్వాత మనం తరచుగా వాడేది ఏమిటంటే, ఉప్పుకు దగ్గర సంబంధం ఉన్నటువంటిది చింతపండు, కారం కన్నా కూడా. ఇప్పుడు ముద్దపప్పు చారు చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో ఉంటాయి మనకి. కనుక పప్పులోనూ వేస్తాం, చారులో వేసేది ఏమిటి? ఉప్పుతో పాటుగా చింతపండు వేస్తాం. నేను ఆ లాజిక్ తర్వాత ఆలోచించి ఆయన ఎందుకు చెప్పాడా అని. ఆ తర్వాత ఇక బెల్లము, కారము, ఇతరమైనటువంటి మసాలాలు. మీరు పసుపు అన్నారు, పసుపు ఎక్కడ ఉంటుంది? తప్పనిసరిగా పోపులో పెట్లో ఉంటుంది, తిరగమూతల డబ్బాలో ఉంటుంది. కనుక తిరగమూతల డబ్బా, చింతపండు, కారము, బెల్లము ఇవి ప్రధానంగా వాడేటటువంటి పదార్థాలు. మసాలాలు అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వాడతారు. వంటలు చేసుకునే పద్ధతిని బట్టి, ప్రాంతాలను బట్టి, రకరకాల తినే అలవాట్లను బట్టి వేరే రకాల మసాలాలు ఎన్నైనా వాడినా ఇవి బేసిక్గా వాడేవి కదా. ఈ 4 అందుబాటులో
పెట్టుకుని మిగిలినవన్నీ మీ ప్రయారిటీ బట్టి మీరు పెట్టుకోండి. ఈ మధ్యలో మీరు టీవీ ఛానల్స్ చూసినా ఎక్కడ చూసినా వంటలు అనగానే కనపడేది అల్లం వెల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లి పేస్ట్ అందుబాటులో పెట్టుకోండి. అది అది తీసుకునేవాళ్ళు అందరూ అది వాడరు కదా. అవునవును. వాడే వాళ్ళు ఏం వాడతారు? అది వాడని వాళ్ళు ధనియాలు వాడుకుంటారు, ఇంకోటి ఏదో వాడతారు. మీరు ఏది వాడతారో మీరు తరచుగా మీ దానికి అందుబాటులో పెట్టుకుంటే వంట సులభంగా అవుతుంది. ప్రధానంగా పొయ్యి మాత్రం ఆగ్నేయంలో పెట్టుకుని ఇటు ఆగ్నేయం పెట్టుకున్నారనుకోండి, ఇటు ఆగ్నేయం అనుకుందాం కాసేపు, ఇటు తూర్పు అవుతుంది, ఇటు పక్క ఏమవుతుంది? ఈశాన్యం అవుతుంది. కనుక సింక్ ఇటు పక్క పెట్టుకుంటే నీళ్లు పెడుతూ ఉంటాయి. ఎడం చేతి పక్క మీకు ఎప్పుడు వంట సూర్యుని చూస్తూ చేయాలన్నారు. అంటే సౌరశక్తి వంట చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ ఎదురుగా ఉన్నటువంటి వంట పదార్థాల్లోనూ పడుతుంది. ఒక కిటికీ లాంటిది ఉంటే మరీ మంచిది. అలా చేసుకున్నప్పుడు ఎడం చేతి పక్క సింక్ ఉంటుంది, కడిగేవన్నీ ఇందులో వేసుకోవచ్చు. నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కనుక ఈశాన్యం వైపు నీళ్లున్న పద్ధతి వచ్చింది. ఇటు పక్క ఆగ్నేయంలో పొయ్యి పెట్టుకున్న పద్ధతి అయింది. తూర్పుకు తిరిగి వంట చేసుకున్నట్టు అయింది. ఇక డబ్బాలన్నీ మీరు అన్నట్లుగా మన వీలు వెంబడి మనం వాడే వీలుని బట్టి పెట్టుకోవాలి. ఇవి మాత్రం తప్పనిసరిగా అందరూ వాడేది కదా. అవునమ్మా. ఉప్పు లేదే వంటే ఉందమ్మా. అంచేత ఉప్పు ఇలా చెయ్యి ఎత్తితే అందేట్టు. ఇదంతా ఐడియలిస్టిక్ గా చెప్పా. అసలు కానీ ప్రాక్టికల్కి వచ్చేప్పటికి ఏమవుతుందో తెలుసా? పంచదార, కాఫీ పొడి, టీ పొడి ఇవి చెయ్యి ఇలా పడితే అందేటట్టు పెట్టుకుంటున్నాం ఈ రోజుల్లో. అవునమ్మా, పర్వాలేదు. అదైనా మీరు వాడుకునేది ఏది ముందు కావాలో అది పెట్టుకోండి. ఎందుకంటే అబ్బా ఎక్కడుంది టీ పౌడరు, ఎక్కడుంది కాఫీ పౌడర్ అని వెతుక్కోకుండా పాలు పొంగిపోతాయి కదా. అందుకని పాల వంక చూస్తూ చెయ్యి ఇట్లా, అందులో ఇప్పుడు నిలబడిన వంటలే కదా, ఇలా చెయ్యి పెట్టి పాల దగ్గర స్టవ్ ఇలా తిప్పుతూ అందుకుంటే అందేటట్టు ఉండాలి. ఎడం వైపు పెడితే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే మనం అన్ని కుడి చేత్తో అందుకుంటాం. అంటే ఎక్కడో కొద్దిమంది డెక్స్ట్రో ఉంటారనుకోండి, డెక్స్ట్రో అందేమో వాళ్ళని, ఎడం చేతి వాటం వాళ్ళు కొద్దిమంది ఉంటే ఉండొచ్చు. మన సాధారణంగా ఉండేది కుడి చెయ్యే గనక వాళ్ళు కూడా రాయడానికి వాటికి ఎడం చేయి వాడినా చాలా వాటికి కుడే వాడతారు. కనుక ఈ పదార్థాలన్నీ కుడి చేతి వైపు పెట్టుకుంటే సౌకర్యం ఉంటుంది. ఎడం చేతి పక్క సింక్ ఉందనుకోండి, తప్పమని ఇలా నీళ్లు తిప్పి ఈ కుడి చేత్తో నీళ్లు పట్టుకోవాలన్నా ఎడం చేత్తో తిప్పడానికి, ఆఫ్ చేయడానికి, కడుక్కోవడానికి వాటికి ఉంటుంది. ఇది సౌకర్యం. మనకి వాస్తు ప్రకారం చెప్పింది ఏమిటంటే, భూమి నుండి వచ్చేటటువంటి, ప్రకృతి నుండి వచ్చేటటువంటి శక్తిని కూడా మనం గ్రహించటం కోసం పెట్టింది వాస్తులో కొన్ని భాగాలు. ప్రకృతిలోంచి కూడా మనం శక్తిని గ్రహించుకోవడానికి, దాంతో రిలేట్ అయ్యి ఉంటే తొందరగా గ్రహించగలుగుతాం, హార్మోనియస్ గా ఉంటే. అందుకని తూర్పు వైపుకి తిరిగి వంట చేస్తే సౌరశక్తి మనలో ప్రవేశించి చక్కగా ఉంటుంది అంట. ఇదంతా ఇంత బాగాను మనం పెట్టుకున్నాం, ఇదంతా భౌతికంగా కదా, భౌతికంగానేనమ్మా ఉంది. కొంతమందికి మా ఇంట్లో చూడండి, నా కిచెన్ చూడండి అని చూపిస్తూ ఉంటారు, చాలా బాగా అందంగా అరేంజ్ చేసుకుని. నాలాంటి వాళ్ళైతే వెళ్ళి చూసి వీళ్ళు వంట చేస్తారా లేదా షో పీస్ లో పెట్టారా అనుకుంటాం. అట్లా పెట్టుకుంటారు, బాగుంది. ఇంత బాగానే ఉండి పాచిమొహంతో వెళ్ళి వంట చేస్తారమ్మా. పాచిమొహంతో అంటే నేను చాలా మందిని గమనించింది ఏంటంటే, నిద్ర లేవంగానే ముందు వంటింట్లోకి వెళ్ళి 2 స్టవ్లు వెలిగించి, ఒక దాని మీద నీళ్లు డికాక్షన్కో టీకో, రెండో దాని మీద పాలు పెట్టి అప్పుడు వచ్చి బ్రష్ చేసుకుని, ఈ లోపల బ్రష్ చేసుకెళ్లే లోపల అయితే టీ తాగి వంట అంతా చేసి అప్పుడు స్నానం చేస్తారు. అవునమ్మా. అది ఇదొకటి జాగ్రత్త పడితే వంటిల్లు కాస్త అటు ఇటుగా ఉన్నా పర్వాలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు మన శరీరంలో మెటాబాలిక్ యాక్టివిటీ ఎక్కువ ఉండి అన్ని రకాల మాలిన్యాలు బయటకు వస్తాయి. అందువల్లే కదా పళ్ళు దూముకుంటున్నాం, నోట్లోంచి వస్తున్నాయి. ఒక పళ్ళు దూముకునేటప్పుడే కదా కళ్ళు కడుక్కుంటున్నాం, పుసులు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ వస్తాయి కదా. ఒక స్నానం చేద్దాం అనుకోండి, తర్వాత చేస్తున్నారు అది, స్నానం చేస్తున్నప్పుడు ముక్కుల్లో నుంచి అన్ని వస్తాయి, పక్కులు అవి కూడా క్లీన్ చేసుకుంటాం, అంతే కదా. పిల్లలకైతే చెవులు కూడా క్లీన్ చేస్తాం. అంటే శరీరంలో ఉండేటటువంటి అన్ని ద్వారాల్లో నుంచి మలాలు బయటకు వస్తున్నాయి. మనం ఒక ప్రధానమైనటువంటి 1-2 గురించి ఆలోచిస్తున్నాం కానీ మిగిలిన అవయవాల గురించి, ప్రతి రోమకూపం నుంచి బయటకు వచ్చేటటువంటి మాలిన్యాన్ని ఆలోచించట్లేదు. అది కూడా లేకుండా వెళ్ళి గనక చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుందమ్మా. ఇది
బయట సర్దుబాట్లు కాదు నేను చెప్పేది. ముందు ముందు మన మనస్సుకు సరిపోయినటువంటి ఆరోగ్యం రావడానికి సర్దుబాటుకు ఉండాల్సింది. కొంచెం కోపమే వస్తుంది ఈ మాట నేను చెప్తే. పర్వాలేదు, కోపం తెచ్చుకోండి, ఏం చేద్దాం. సత్యం చెప్పాను, పాటిస్తే మంచిది, పాటించకపోతే నేనేం అనను కదా, ఇది మంచిదని చెప్పా. రేపు పొద్దున ఎప్పుడు నన్ను మీరు చెప్పలేదు అని ఎవరో అనకుండా ఉండడానికి చెప్పానంతే. మంచి మాటలు ఎప్పుడు కూడా కటువుగా అనిపిస్తాయమ్మా, కానీ తప్పదు కదా. అదే అండి, రేపు చెప్పలేదు అని నన్ను అనకుండా, అంతే. పాటించడం మీ ఇష్టం, లేకపోతే లేదు. చాలా బాగా చెప్తారమ్మా మీరు మాత్రం. చెప్పేవన్నీ చెప్తారు, తర్వాత మీ ఇష్టం అని వదిలేస్తున్నారు మా అందరికి. మా కృష్ణుడు అంతటి వాడు అన్నాడు అర్జునుడికి అంతా అయ్యాక, యథేచ్ఛసి తథాకురు అన్నాడు. నీకు ఇష్టం ఎట్లా అయితే అట్లా చేయమన్నాడు. మనం ఎంత ఇంకోళ్ళ మీద పెత్తనం చేయడానికి? మొత్తం భగవద్గీత అంతా చెప్పేసి అంతా చెప్పాక యథేచ్ఛసి తథాకురు అన్నాడు. మరి ఆయన అంతటి వాడు అలా చెప్పాక మనం నువ్వు ఇట్టాగే చేస్తేరాలి ఎందుకు చెప్తాం? చేస్తే మంచిది అని చెప్తాం. ఆ మంచి కావాలంటే చేసుకోవడం ఇష్టం. నమస్తే. నమస్తే అమ్మా.